డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాతరలో మా అంజలి, మహేశ్వరి అండ్ సునందమాల గారు ముగ్గురు కలిసి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం తీసుకొని రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. భద్రాకార సముద్రాపార హిమాద్రి ప్రోత్పల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుద్ధానందిత రుద్ర బుబ్బు ప్రాకృత దిగ్దిగ్ధీకృత విద్యుచ్చాలన రుద్ర పృథక్ పృథక్ కృత శుభ. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, ఆనందుకో మమ్మో అందుకో పూజలందుకో పుణ్యమెచ్చుకో. మాలచ్చమ్మ జాతర మొదలెట్టండ్రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట గట్టి గట్టి ఆడాలిరా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం తన్నుల పంట, రంగ రంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మా అమ్మా డంగురుమా. మాలచ్చి మాలచ్చమ్మా, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మా దండాలు దండాలు దండాలమ్మా, నా గండాలు తట్టించి కాపాడమ్మా. సప్త లోకాలనే సద్దడగించిన మహిషాసుని తలను నరికిన చాముండేశ్వరిని నేను. దేవాది దేవతలనే తలదన్నిన చండముండులను చీల్చి చెండాడిన పెద్దమ్మను నేను. అసుర శక్తులతో అవనీ మండలాన్ని అల్లాడించిన శుంభ నిశుంభులను నిర్జించిన భద్రకాళిని నేను. నీలాంటి నీచ నికృష్టులను నీళ్లు తాగించవచ్చిన నిజ శక్తినిలా నేను. నేను కొలువైయున్న ఊరే కాదు, నా అనుమతి లేనిదే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఇంకే కార్యము చేయలేదు.
అసలు ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాటలు రావు. పర్ఫార్మెన్స్ గురించి వివరంగా ఓన్లీ ఇంద్రజ గారే మాట్లాడగలుగుతారు. ఒక్కసారిగా సెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒళ్ళంతా ఏదో చిలకరించి పూనకాలు వచ్చేసి ఒకలాగా అయిపోయిందండి. నిజంగా అమ్మవారి ఎంట్రీ తర్వాత ఒక్కసారిగా ఆ డోర్ తెరుచుకున్నాక నాకు ఇంకా అసలు దాని నుంచి నేను తేలుకోలేకపోతున్నాను. మీ ముగ్గురులోనూ ఆ తల్లి వచ్చి ఆవహించిందేమో నన్ను అనిపించింది నాకు. ఎందుకంటే నేను చాలా చాలా స్పిరిచువల్ పర్సన్, నేను చాలా అమ్మవారు అంటే నాకు ఇంకా అతి ప్రేమ అన్నమాట. అండ్ మీకు ఆ గెటప్ ఎంత బాగా సూట్ అయింది సునంత గారు. ముఖ్యంగా మన అంజలి గారిది నేను ఇంతకు ముందు కూడా చాలా పర్ఫార్మెన్సెస్ నేను చూస్తున్నాను. ఏం చేసినా కానీ చాలా సిన్సియర్ గా ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు అంజలి గారు. బట్ ఫస్ట్ టైం నేను మహేశ్వరి మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను, అద్దరు కొట్టేశారు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆ లిరిక్స్ అంతా అలా పాడుతూ పాడుతూ మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నిజంగానే మీరిద్దరు అలా డాన్స్ చేసి చేసి అది ఒక హైప్ లోకి తీసుకొచ్చారు. ఆ హైప్ లోకి తీసుకొచ్చి మన డాన్సర్స్ కూడా ప్లీజ్ లీనమైపోయి చేశారు మీరు కూడా పర్ఫార్మెన్స్. అండ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్. సందీప్ మాస్టర్ మీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఒక బార్ సెట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంతవరకు ఇలాంటి ఒక రిలీజిటిక్ పర్ఫార్మెన్సెస్ చూస్తుంటాం కదా, ది బెస్ట్ అంటే దీన్ని చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి. పేకమేడలు మూవీ టీమ్, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నాకు భయం వేసిపోయిందండి ఆవిడ ఎంట్రీ లాస్ట్ లో వచ్చారు కదా, నో వర్డ్స్. మీరు చెప్పారు కదా వన్ టేక్ లో ఎలా చేస్తారు అసలు. నీలగిరి నేను మొహాలు చూస్తున్నాను, వన్ టేక్ లో అవుద్దా అసలు అని. సింగిల్ టేక్ లో ఇంత ఎనర్జీ, ఇంత కోఆర్డినేషన్ అసలు నేను చూస్తున్నాను అనమాట. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా లాస్ట్ లో కథలు వెనకాల విష్ణు చక్రం కూడా తిప్పారు కదా, కరెక్ట్ మైన్యూట్ డీటెయిల్స్ తో చేశారు అసలు. హ్యాట్స్ ఆఫ్. కొరియోగ్రాఫర్ ఒకసారి కలుద్దామండి. ఎనర్జీ అసలు. ఐ థింక్ హీఈస్ ద పర్సన్ బిహైండ్. మూవీ కోసమే కదా సందీప్ మాస్టర్ ని పిలవడం. దానికోసం అండి. సందీప్ మాస్టర్ కంగ్రాచులేషన్స్. రాకేష్ గారు ప్రతి స్కెడ్యూల్ కి రావాలి. ఇక్కడ ఉన్న టాలెంటెడ్ పీపుల్ ని మీరు చూడాలి, గుర్తించాలండి. ఖచ్చితంగా మీరు ప్రతి స్కెడ్యూల్ మీకు స్పెషల్ ఇన్వైట్ అండి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున. నా ఇంటెన్షన్ కూడా అదే మ్యామ్, లైక్ టాలెంట్ ని ఎలా నేను సపోర్ట్ చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఈ మాట అంటారని. బట్ సందీప్ మాస్టర్, ఎవ్రీథింగ్ ఇస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి కీప్ ద హోప్స్ అండ్ ద గుడ్ వర్క్ గోయింగ్. వినోద్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు నుంచి ఒక 100% ఇన్వాల్వ్మెంట్ కావాలి. సో హ్యాట్స్ ఆఫ్ టు 3 of you. This is not just dance, this is like taking a character and doing it on stage. So hats off to 3 of you. And all the boys, the energy were superb. One guy, he just did a small role, but he gave 200% involvement. Him, Tiger. మా నంది అవార్డు గ్రహీత రమేష్ గారు. నిజంగా అమ్మవారినే చూసినట్టుంది, సాక్షాత్ అమ్మతో చెప్తున్నా. మీకు పాదాభివందనం అమ్మ. నాకు తెలిసి మీ జన్మ ధన్యం అయిపోయింది సాంగ్తో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. మరి రామ్ ప్రసాద్ గారు, నో ప్రోగ్రెస్. మహేశ్వరి అండ్ అంజలి, మీరైతే స్టార్టింగ్ సినిమా స్టార్ట్ చేశారు, ఎరగదీసేశారు. నిజంగా అమ్మవారి సినిమా చూసి అనిపించింది నాకు. అండ్ క్లైమాక్స్ లో నిజంగా అమ్మవారు వచ్చింది. ఓ మాట చెప్పాలి, అమ్మవారి సినిమాలో రమ్యకృష్ణ గారికి ఎంత బాగా ఆ గెటప్ సెట్ అయిందో మళ్ళీ నీకు ఎంత బాగా సెట్ అయింది. అండ్ సందీప్ మాస్టర్, మీ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఒకసారి మనం బయట కలుద్దాం. Once again, thank you so much for this mesmerizing performance. Thank you guys.